ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నత నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు, ఇంతవరకు మీ చలైన కృపలో దాచి భద్రపరిచి తండ్రి మమ్మల్ని మీ సజీవ లెక్కల్లో ఉంచినందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు, మనం మాట్లాడినటువంటి మాటలు ప్రభా, సిలువలో పలికినటువంటి మాటలు ప్రభా, ఎంతమందికి తండ్రి వారి హృదయాల్లోనికి తండ్రి ఆ మాటలు తెచ్చుకొని పోయాయి మాకు తెలియదు కనుక ప్రభా, మీ మాటలు ప్రభా మా హృదయం అంతరంగంలోనికి తండ్రి ప్రభా మీరు ఆనాడు పలికినటువంటి మాటలు తండ్రి మాకెంతో గుణపాఠము నేర్పింది కనుక తండ్రి దాని ప్రకారంగా మేము జీవించినట్లుగా మా అందరికీ సహాయం చేయండి తండ్రి. ప్రభా, ఈనాడు ప్రభా మీరు మరణాన్ని జయించి తండ్రి ప్రభా మృత్యుం చేయడై తండ్రి మరణాన్ని గెలిచి తండ్రి దేవుడి దగ్గరికి మరలి వెళ్ళిపోయారు గనక తండ్రి అదే నిరీక్షణతో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రభు, ఏ నిరీక్షణ అయితే తండ్రి క్రైస్తవ్యం ఎదురు చూస్తుందో ప్రభు దాని కొరకు అంతము వరకు తండ్రి ఎదురు చూసే పిల్లలుగా తండ్రి మా అందరికీ అట్టి జ్ఞానము వివేకము ఇవ్వుటకు అలాంటి విశ్వాస యాత్రను తండ్రి కొనసాగించుకున్నటకు మా అందరికీ సహాయం చేయండి ప్రభు. మీరు తండ్రి మరణాన్ని గెలిచి తండ్రి ఆ మరణము ఎందు తండ్రి ఎంత మాత్రము భయము లేకుండా ప్రభు ఆ మరణాన్ని ఆరోహణం అయిపోయి తండ్రి ఆనాడు ప్రభు మరణమును గెలిచి తండ్రి జయించారు గనక మేము కూడా తండ్రి అట్టి మహిమ శరీరమును పొందుకునే విధముగా అట్టి విశ్వాసమును కాపాడుకున్నటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈనాడు తండ్రి ఈరోజు మాట్లాడుకొని పోయే మాటలు ప్రభు మీ మరణమును గురించి తండ్రి ప్రభు మీరు చేయించిన విధానం గురించి తండ్రి మేము మాట్లాడుచు ఉండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానమును తండ్రి మెండుగా అనుగ్రహించండి. నాకు మరింత ఎక్కువగా సహాయం చేయండి ప్రభు. మాట్లాడే ఒక శక్తిని జ్ఞానంలో వివేకంలో నాకు అనుగ్రహించమని కూర్చున్న వారికి కూడా తండ్రి ప్రభు వింటున్న వారికి కూడా తండ్రి మంచి జ్ఞానము వివేకము వినగలిగిన చెవులను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నామా కన్నా తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తానండి. మనము ఈరోజు ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రియులారా, చరిత్ర పుటల్లో ఏ దేవునికి కూడా లేనటువంటి ఎవరైనా మరణాన్ని గెలిచి ఉన్నారా, మరణమును మృంగేశారా, మరణపు ముళ్ళును విరిచారా, ఏ దేవుళ్ళో అయినా ఏ చరిత్రలో అయినా కనిపిస్తుందా అంటే కేవలం యేసుక్రీస్తులో తప్ప ఇంకెక్కడ కూడా మరణాన్ని మృంగేసినటువంటి ఏ చరిత్రలో కూడా మనకు కనిపించదండి. క్రైస్తవ్యానికి నిరీక్షణ మృత్యుముని జయించడమే. ఈ యొక్క మరణాన్ని జయించి మరలా మేము బ్రతుకుతాము, పరలోక రాజ్యంలో ఆయన యందు యుగ యుగాలు ఆయనతో పాటు మేము ఏలుతాము అనేదే క్రైస్తవ్యానికి నిరీక్షణ. కాబట్టి ఆలోచించాలండి, ఆయన మరణమును గెలిచిన విధము ఏ విధంగా ఉంది అనేది మనం చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త ఆయనను సిలువ వేసి బాధింపబడి ఆయన ఎంతో ఘోరంగా చంపేసి ఈయన ఇంత రకరకాలుగా చిత్రహింసలు పెట్టి చంపేస్తే ఆయన చెప్పాడు కదా, 3 దినాల్లో పడగట్టండి ఈ దేవాలయంని, మరలా 3 దినాలు నేను కట్టుతాను అని చెప్పిన మాట ఎలా కట్టుతాడో చూద్దాం, ఎలా లేస్తాడో చూద్దాం అన్నట్లుగా చిత్రహింసలు ఈ విధంగా చంపితే ఎలా లేస్తాడో చూద్దాం అన్నట్లుగా ఆనాడు కొంతమంది వేచి చూశారు. చూద్దామండి 28వ అధ్యాయము 1వ వచనం నుండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ సిలువ వేసిన తర్వాత ఆయన చనిపోయాడు అని చాలా మందికి, అంతే ఈయన సంగతి కథం అయిపోయింది, ఇంకా ఈ క్రీస్తు అనేవాడే కూడా యేసు అనేవాడు కూడా ఇక్కడ ఇంకా ఆయన చరిత్ర వెళ్ళిపోయింది అన్నట్లుగా చాలా మంది వేచి చూస్తున్నారు అక్కడ ఆనాడు. అలాంటి ఉన్న స్థితిలో అలాంటి టైంలో ఆదివారం అంటే తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారంట.
అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అనుకున్నారంట ఆనాడు రోమా ప్రభుత్వము బాగా పెద్ద రాయి, ఎవరు తీయనటువంటి ఏమైనా వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళ శిష్యులు ఏమైనా వచ్చి దొంగతనముగా ఆయన ఒక శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతారేమో అన్నట్లుగా అక్కడ పెద్ద రాయిని ఒక పొర్లి, ఆ పెద్ద రాయి అక్కడ మూసేశారంట. ఆ సమాధిలో ఉంచబడినటువంటి ఆయన దేహం ఎక్కడైతే ఉందో అక్కడ పెద్ద రాయి మూసారంట. ఎవ్వరు కూడా దీన్ని ముట్టుకోలేరు కదా, తాకలేరు కూడా, దాన్ని పొర్లించే శక్తి కూడా లేనటువంటి అంత పెద్ద రాయి అక్కడ పెట్టారంట. ఎందుకంటే ఏమైనా దొంగతనంగా శిష్యులు ఎత్తుకెళ్ళిపోతారేమో అన్నట్లుగా వారికి ఆలోచన వచ్చింది. కానీ మరణాన్ని జయించినటువంటి దేవునికి రాయి పెద్దదండి, అది గొప్పదాది లేదు కదా. పరలోకము నుండి, ఇక్కడ చూద్దాం మరొకసారి చదువుకుందామండి. పరలోకము నుండి దిగి వచ్చిందంట ఒక దూత, ప్రభువు దూత రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు భూకంపము కలిగేను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అక్కడ భూకంపం కలిగిపోయిందంట. భూకంపం వచ్చేసిందండి. భూకంపం వచ్చిందంట. కలిగిన ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికిపోయారంటండి. అంత పెద్ద భూకంపం కలిగితే ఇంక వణికిపోక ఎలా ఉంటారండి? వణికిపోయారంట. వణికి చచ్చిన వారి నుండి చనిపోయే స్థితిలోనికి, అరే ఇదేంటి, ఇంత పెద్ద రాయిని మేము పొర్లించాం కదా, ఇంత పెద్ద రాయిని అక్కడ ఉంచాం కదా, అది ఎలా వచ్చింది, అసలు ఎలా పొర్లించారు అని చచ్చిన వారి స్థితిలో నుండి అలా తేరి చూస్తున్నారంట. ఇంత పెద్ద రాయి ఎలా వచ్చేసింది పక్కకు అని అలా బిగ్గరగా వాళ్ళు ఆశ్చర్యపడుతూ చచ్చిన వారి వలె నుండిరి. తర్వాత ఆ దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఏ దేవునికైనా, ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఏ దేవునికి కూడా ఇంత గొప్ప చరిత్ర ఉండదండి. మరణాన్ని మృంగివేసి మరణపు ముళ్ళుని విరిచినటువంటి దేవుడు, ఏకైక దేవుడు కేవలం మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇదే క్రైస్తవ్యానికి నిరీక్షణ అండి. ఇది క్రైస్తవ్యానికి నిరీక్షణ. నువ్వెందుకయ్యా క్రీస్తు ప్రభువారనే ఇంతమంది దేవుళ్ళు ఉండగా నువ్వు ఎందుకు క్రీస్తు నమ్ముకున్నావంటే, ఆయన మరణపు ముళ్ళును విరిచాడు, పాపానికి విముక్తినిచ్చాడు. మరలా దేవుని దగ్గర మేము యుగ యుగాలు మహిమ శరీరంతో మరలా మేము బ్రతుకుతామనే ఒకే ఒక్క నిరీక్షణ, ఈ సమాధానం రావాలండి మనకు క్రైస్తవులకు. ఆయన తప్ప మనకు ఎవరు కూడా మహిమ శరీరాన్ని ఇవ్వలేరండి. చదువుకుందాం తర్వాత. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో అని మీతో చెప్పి తిన నేను. ఇది మనం ఆలోచించినట్లయితే మన నిరీక్షణ, కేవలం క్రైస్తవుల నిరీక్షణ కేవలం ఒక్కటి ఉండాలి. మరలా మాకు మహిమ శరీరం అనేది ఒకటి ఉంది. మహిమ శరీరము దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు. సో మనం ఎలా ఉండాలి? మరణాన్ని ఆవహించిన ఆయనను, మరణాన్ని ఒక బండ చాలా ఎక్కువ, అది ఆయనకి చాలా తక్కువ, ఒక చిన్న గోరు వంటిది ఆ బండ. దాన్ని దొర్లించుకొని దూతే వచ్చేసింది, దిగి వచ్చేసింది దూత ఆయన కోసం. చదువుకుందాం మరొక మాట అండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఎవరైనా కానీ, నువ్వు ఏ డాక్టర్లైనా కానీ చనిపోయిన వ్యక్తిని బతికించడం అంత సాధ్యమండి? అంత ఈజీ ఎవరు లేదండి. చాలా ట్రై చేశారంట, చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు చేశారంట, కొన్ని వేల కోట్లు ఖర్చు చేశారంట. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతన్ని ఎలా బ్రతికించాలని ఇప్పటికీ నేటికి కూడా
చాలా ప్రయోగాలు చేస్తున్నారంట. ఏ తరము కానిదండి దేవునికి తప్ప. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీకు విజయం ఎక్కడిది? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. అంటే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడుంది? నువ్వు అనుకుంటున్నావు చనిపోయిన తర్వాత, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇంకంతే, ఇక నీకు జీవితం లేదు అని చెప్పేసి కొంతమంది భ్రమలో ఉంటున్నారండి. ఇంకా కూడా నేను వెళ్తానా, నాకు మహిమ అసలు పరలోకం అనేది ఉందా అండి? నువ్వు చూసి వచ్చావా? నీకు మహిమ శరీరం అనేది నీకు ఉందా? నీకు తెలుసా? ఉన్నన్నాళ్ళు నువ్వు బాగా ఎంజాయ్ చేసుకుంటూ బ్రతకకుండా ఎప్పుడు చూసినా ఏంటి నువ్వు దేవుడు అనుకుంటావు, బైబిల్ అనుకుంటావు అని మనకు ఎదుటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, కొంతమంది అవిశ్వాసము, వారికి విశ్వాసం అనేది సత్యం ఏంటో తెలుసు, కానీ వారు చెప్పినట్టుగానే అవునులేండి నిజమే కదా. ఎవరు చూసొచ్చారు పరలోకాన్ని? ఎవరు చూసొచ్చారు అక్కడ మనము సంతోషంగా ఉంటామో, మనలో బ్రతుకుతామని ఎవరికి తెలుసు? ఉన్నన్నాళ్ళు బాగా తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, చనిపోవాలి, ఇలా ఈ విధంగా ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఆయన అంటున్నాడు, మృత్యువు నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను. క్రీస్తు ప్రభువారు ఎలా అయితే మరణాన్ని జయించి మృత్యుంజయుడు అయ్యాడో, మనం కూడా ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుతారో అట్టి వారికి మరణము నుండి విముక్తి కలుగుతుందండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుకుందామండి. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 మహిమ శరీరం అనేది ఏ విధంగా ఉంటుంది, ఆయన మనకి ఎలా ఇవ్వబోతున్నాడో ఒకసారి చదువుదామండి ప్రతి ఒక్కరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు ఎంత మాత్రము కూడా దేవుని రాజ్యం అంట స్వతంత్రించుకొనదు అని చెప్తూ ఒక మర్మము, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున కడుబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మృగగానే అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము, క్షయమైపోయేది ఈ శరీరము, నథింగ్ ఏం లేదు ఈ శరీరము, క్షయమైపోయిన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అంటున్నాడండి. విజయమందు మరణం అంట. దేవుడు ఎలా అయితే క్రీస్తు ప్రభువారు చంపేశారు, ఇంకా ఈయన సంగతి అంతే అని ఆనాడు ఎలా అయితే అనుకున్నారో, ఆయన మృత్యుంజయుడై మరణాన్ని మృంగేసి కొంతమందికి ఆయన అక్కడ కనిపించాడు. అప్పుడు అనుకుని ఉంటారు, ఈయన చెప్పిందే నిజము, నిజంగానే దేవుని కుమారుడు మరణాన్ని మృంగేసి బయటకు వచ్చాడు అని మాట్లాడుతూ, విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు విరిచిన ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అంటున్నాడు. నీకు మహిమ శరీరం నీకు కావాలి అంటే కేవలం ఈ లోకము మట్టుకు మాత్రమే నువ్వు క్రీస్తుని నమ్మిన ఎడల వాళ్ళంతా దౌర్భాగ్యుల కంటే ఈ లోకంలో ఎవరు ఉండరంట. కేవలం ఈ జీవిత కాలం మట్టుకి చాలా మంది క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ జీవితంలో నా లైఫ్ లో నాకు కావలసినటువంటి ఇష్టాలు కోరికలు తీర్చుకుంటే చాలండి, నాకు ఏ మహిమ శరీరం వద్దు,
అన్నట్లుగా చాలా మంది ఉన్నారు. అది చాలా తప్పండి. మనం గ్రహించుకోవాలి. పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం వచ్చింది, అనుగ్రహించాడు ఆయన మనకు. సో ఈ జయమును నువ్వు పొందుకోవాలంటే మొదట నువ్వు చేయాల్సింది, నువ్వు నీ పాపము యందు నీ సమాధి చేయబడాలి. నీ పాపానికి నువ్వు సమాధి కట్టేయాలి. మరలా ఆ పాపము వైపుకు నువ్వు తిరిగి చూడకూడదు. అప్పుడు చూడకుండానట్లయితే నువ్వు పాపంలో చనిపోవాలి. పాపము యందు నువ్వు సిలువ వేయబడ్డాలి. అప్పుడు నీకు మహిమ శరీరం అనేది ఒకటి వస్తుంది. కాబట్టి గుర్తించుకోవాలండి. అదే 15వ అధ్యాయం, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టికి మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు ఇక్కడ. కేవలం ఈ జీవితానికి మట్టుకే నాకు చాలండి, తర్వాత నాకు అవసరం లేదండి అని ఎవరైతే వారు మనస్సును అనుకొని వెళ్ళిపోతున్నారో అట్టి వారు దౌర్భాగ్యపు స్థితి కంటే ఇంకా వేరొకటి ఏది ఉండదని మాట్లాడుతున్నాడు. చదువుకుందాం తర్వాత. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను అంటున్నాడు ఇక్కడ. ఎలాగైతే ఆదాము నుండి మృత్యము అనేది వచ్చిందో, ఎలా చనిపోతున్నారో, అలాగే అదే మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. నువ్వు నిజంగా క్రీస్తును నమ్ముకున్నట్లయితే, నువ్వు కేవలం జీవితకాలం మట్టుకే నువ్వు నమ్ముకున్నట్లయితే నీకు ఏ మహిమ శరీరము కూడా పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేవు. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి. క్రీస్తునందు మనము మొదట విశ్వాసం ఉంచాలి. ఆయన లేపబడి ఉన్నాడు, మరణాన్ని ఆరోహించాడు. ఆయన రమ్ము అని పిలిచాడు మరణాన్ని. మరణానికి ఎంత మాత్రం భయపడలేదండి. మరణానికి భయపడలేదు. ఎంతో మంది హతసాక్షుల్ని నేటికి కూడా మనం చూస్తున్నాం. క్రీస్తునందు నమ్ముకుని చంపేయండి అన్నట్లుగా ముందుకెళ్ళిపోతున్నారే కానీ మరణానికి ఏ ఒక్కరు భయపడే స్థితిలో ఉండకూడదండి. ఇది క్రైస్తవ్యం. మరణాన్ని సంతోషముగా దాన్ని ఆహ్వానించాలంట మనం. అది దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ. చదువుకున్న తర్వాత, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అలాగే 15వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకుందాం. 35వ వచనం నుండి. అయితే మృతులు ఎలాగ లేస్తారు అని చెప్పేసి వారు ఎట్టి శరీరంతో ఉత్తరని ఒకడు అడిగాడంట. ఒకరు అడిగిన తర్వాత, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తింది ఫస్ట్ అది చనిపోవాలంట. ఇప్పుడు నువ్వు ఏదైనా చేనులో విత్తావు అనుకోండి, ఏదైనా ఒక గింజ అలాగే వచ్చేస్తుంది. అది ఫస్ట్ ఏమైపోవాలి? భూమిలో చనిపోవాలి. నువ్వు ఏ గింజ విత్తినా సరే నీ భూమిలో ఆ పంట రావాలి అంటే మొదట నువ్వు ఏం చేయాలంటే ఆ గింజ విత్తిన తర్వాత అది చనిపోవాలి. నువ్వు క్రీస్తు బాప్తిస్మము ద్వారా నేను క్రీస్తును నమ్ముకున్నాను అని చెప్పేసి నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతున్నావు కదా లోకంలో. నీ పాపాన్ని నువ్వు ఫస్ట్ చంపేశారండి? లేదండి, అదే పాపంలోనికి మరలి వెళ్ళిపోతున్నారు చాలా మంది క్రైస్తవులు. ఆ పాపాన్ని నువ్వు సమాధి చేయని దేవుడు చెప్తుంటే, లేదు ఆ సమాధి మరలా బద్దలు కొట్టుకుంటూ వెళ్ళొచ్చేస్తున్నావు అదే పాపంలోనికి. ఫస్ట్ నువ్వు ఆ పాపం ముందు చనిపోవాలి. ఆ గింజ అయితే ఎలా అయితే విత్తిన తర్వాత అది చనిపోతుందో అప్పుడు మరలా ఒక శరీరం అనేది, కొత్త శరీరం తనకు పుట్టుకొస్తుంది. చదువుకుందాం తర్వాత. చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దాన్ని చూడగా దాన్ని నువ్వు చూసిన తర్వాత అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరము విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును. నువ్వు విత్తిన తర్వాత నీ పాపమునకు నువ్వు సమాధి చేయి. సమాధిని ఒకసారి పాపానికి నువ్వు చేసిన తర్వాత మహిమ శరీరం ఇచ్చు బాధ్యత ఆయనది. ఎందుకంటే మన క్రీస్తు మరణాన్ని మృంగేశాడు, మరణపు ముళ్ళుని మృంగేశాడు, ఆయన విరిచేశాడు మరణపు ముళ్ళుని.
అట్టి దేవుని నమ్ముకున్నటువంటి మనము క్రైస్తవులు ఎలా ఉండాలండి? నేటి సమాజంలో చాలా ఏళన చేసేస్తున్నారండి. దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకుతున్నారా అంటే లేదండి. దేవుని నామానికి కొంతమంది ఎలా అవమానిస్తున్నారంటే వారి ఇష్టానుసారంగా, అరే నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఈ పనులేంటి, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఇలా చేస్తున్నావు అని మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు చేసేది నేనే కదా చేసేది అని అనుకుంటారు. కానీ దేవుని నామానికి అవమానం వస్తుందని ఎంత మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదు కొంతమందికి. ఇంగిత జ్ఞానం ఉన్నది కాబట్టి ఆలోచించుకోవాలి. మనం విత్తున్నదే ఏం విత్తుతామో, మనుష్యుడా నువ్వు ఏం విత్తుతావో ఆ బట్టనే కోయిదు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం విత్తుట లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనం అనుకున్న దాని శరీరం ఇచ్చుచున్నాడు. తర్వాత 50 వచనం ఒకసారి చదువుకుందాం మరలా. రక్త మాంసములు మనం చూసాం కదా. రక్త మాంసములంట ఎంత మాత్రము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. నువ్వు ఫస్ట్ పాపంలో చనిపోవాలి. క్రీస్తు ఎలా అయితే ఆయన సిలువలో చనిపోయి మన పాపములు మోసుకుని ఆయన చనిపోయాడో, అతను మృత్యుంజయుడు అయ్యాడో, అలాగే నువ్వు పాపంలో చనిపోవాలి. పాపంలో చనిపోయిన తర్వాత మనం మన భౌతికంగా చనిపోయిన తర్వాత దేవుడు మనకు అప్పుడు ఇస్తాడు మహిమ శరీరం. అంతవరకు మన నిరీక్షణతో వెయిట్ చేయాలి, ఎదురు చూడాలని చెప్తున్నాడు. ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. ఏంటంటే దీనికి మీరు ఆశ్చర్యపడొద్దండి. ఒక కాలం వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. మన అదృష్టం ఏంటంటే మనం బ్రతుకున్నప్పుడు ఆయన వస్తాడో తెలియదు, లేదా మనం చనిపోయిన తర్వాత ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఒక కాలం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఒక శబ్దం వస్తుంది. ఒక శబ్దం వచ్చిన తర్వాత ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు. నువ్వు మేలు చేసావా? నువ్వు మేలైనది విత్తావా? మంచి విత్తనము నువ్వు విత్తావా? మంచి వాక్యపు విత్తనాలు నీ హృదయంలో విత్తుకున్నట్లయితే అలాంటి వారికి జీవ పునరుద్ధానం పొందుకుంటారు. లేదా కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. నువ్వు మేలు చేస్తే నీకు జీవ పునరుద్ధానం వస్తుంది. లేదా నీకు మేలు తెలిసి కూడా నువ్వు కీడులోనికి వెళ్ళిపోయావంటే అప్పుడు వస్తుంది నీకు తీర్పు పునరుద్ధానము. మరి చాయిసెస్ ఇవ్వరండి, ఆప్షన్ నువ్వు తీసుకో. నీకు జీవ పునరుద్ధానం కావాలా లేదా తీర్పు పునరుద్ధానం కావాలనేది మన చేతుల్లో ఉంచాడు. మనం ఏది నిర్ణయించుకోవాలనేది అది మనకు దేవుడు ఇచ్చేసాడు ఆప్షన్లే. నువ్వు ఆలోచించుకోవాలి. నీకు మేలు కావాలా, కీడు కావాలా, నీకు తీర్పులోనికి నువ్వు వెళ్ళిపోవాలా, లేదా ఆయన ఒక జీవపు పునరుద్ధానంకు నువ్వు అడుగు పెట్టాలనేది నువ్వు ఆలోచించుకోవాలి. కాబట్టి అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందామండి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్తున్నాడండి ఇక్కడ. ఎవరైతే నేటి క్రైస్తవులు కొంతమంది, లేదా కొంతమంది అన్నిల్లో కానీ, లేదా కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులను చెప్పుకుంటున్న వాళ్ళు కానీ ఏం మాట్లాడతారంటే 3 మేకలు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? రక్షించుకోవచ్చు కదా. 3 మేకలు కేవలం 3 మేకలు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు అని మాట్లాడుతూ హేళన చేస్తూ ఉంటారు. మరి మరణాన్ని జయించాడు, ఆ 3 మేకలు పీక్కోలేకుండా ఉన్నాడు అంటే అది ఆయన ప్రేమ. మనమందు ఎవరైతే అంటున్నారో వారి యందు కూడా ఆయనకు ప్రేమ ఉంది. నీ వలనే నేను నేను రక్షించుకోవాలంటే ఒక పెద్ద లెక్క కాదు ఆయనకి. కానీ నా వలన, మనుష్యుల పాప భారం మోసుకొని వెళ్ళాలి,
కాబట్టి ఆయన అంత ఘోరముగా శిక్షించబడ్డాడు, అంత ఘోరముగా చంపబడ్డాడు. కానీ మరణపు ముళ్ళుని విరిచాడనే ఈ అంశంలో రాగానే కొంతమంది నోరు మూసుకొని పోతాయండి. మృత్యువు జయించాడు అనగానే అందుకే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అని మాట్లాడుతున్నాడండి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అట్టివారు చనిపోయినా కూడా బ్రతుకుతారు. నువ్వు భౌతికంగా చనిపోతే పర్లేదు, కానీ నువ్వు ఆత్మీయంగా కూడా ఆత్మీయంగా చనిపోతే మనకు ఉంటుందా అండి పునరుద్ధానము, జీవ పునరుద్ధానం మనకు దయచేస్తాడు ఆయన. సో కాబట్టి నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే నీ యొక్క ఆత్మీయ స్థితి ఇంకా బ్రతుకుందా లేదా, లోకపు ఆశలతో లొంగిపోయి నువ్వు దానికి చనిపోయావేమో అని గుర్తించుకొని గ్రహించుకోవాలండి. ఆయనే జీవపు పునరుద్ధానము, జీవమును నేనే అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగాడంట. అడిగిన తర్వాత ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని చెప్తుందా. ఈనాడు క్రైస్తవులు నేను కూడా నమ్ముతున్నానండి అని చెప్పుకుంటున్న వారులారా జ్ఞాపకం చేసుకోండి, నువ్వు నిజంగా ఆత్మీయతలో జీవం ఉందా, నీ ఆత్మీయతలో బ్రతుకుతున్నావా, నీ ఆత్మీయతలో, లేదా ఆత్మీయతను చంపుకొని నేను కూడా క్రైస్తవుడు అని చెప్పుకొని వెళ్ళిపోతున్నారేమో. కాబట్టి అలాంటి భ్రమలోనికి వెళ్ళిపోకూడదండి. సాతానంట భ్రమ పుట్టిస్తాడు, లేదు నువ్వు కూడా క్రీస్తులో ఉన్నావు, నీకు కూడా పునరుద్ధానం వస్తుందిలే, జీవం వస్తుందిలే అని భ్రమ పుట్టించేసి అలా భ్రమలో బ్రతికేస్తున్నారంట. అలా కాదు, కన్ను వాక్యాన్ని ముందుంచుకొని నేను నిజంగా వాక్యమందు బ్రతికింపబడ్డానా లేదా, నా ఆత్మీయతలో నేను బ్రతుకుతున్నానా లేదా, నా పాపమునకు సిలువ వేసానా లేదా, నా పాపాన్ని నేను సమాధి చేశానా లేదా అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఆయన రాకడలోగా ఎల్లప్పుడూ మనం ఇంకా సిద్ధపాటులోనే ఉండకుండా, ఇంకా సరి చేసుకునే దాంట్లోనే ఉండకుండా రెడీ అయిపోవాలండి, సిద్ధమైపోవాలి. మనం ఎప్పుడు మనం ఇంకా దానికి రెడీ ఇంకా నేను ఇంకా దాన్ని మార్చుకోలేదు, ఇది మార్చుకోలేదు, నాలో ఇంకా బలహీనత ఉంది అని అనుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంకెప్పుడు మనం మారుతాం, ఎప్పుడు సిద్ధపడిన కన్యకల వల్ల మనం అయిపోతామండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. దానియేలు గ్రంథం ఒకసారి చదువుకుందామండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఆయన రాకడ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యము ఏలగుటకు మేలుకొందరు అని మాట్లాడుతున్నారంట. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. ఎవరైతే చనిపోతారో, ఎవరైతే చనిపోయి ఉన్నారో, సమాధుల్లో ఇప్పుడు ఉన్నారో, ఆయన రాకడ వచ్చినట్లయితే మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా ఏలగుటకు మేలుకొందురు. మన స్థితి మనం గమనించుకోవాలి. ఒకవేళ మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలీదు. నువ్వు బ్రతికి ఉన్నట్లే, నువ్వు రెడీ అయిపోవాలి దేవుని కొరకు అని చెప్తూ అంటున్నాడు. కొందరేనంట, కొందరు నిత్య జీవమునకు అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకు. మరి ఆప్షనల్ నీదేనంట. నువ్వు నింద పాలైతావా లేదా దేవుని యొక్క నిత్య జీవాన్ని అనుభవించుటకు నువ్వు రెడీ అవుతావా? చాయిసెస్ ఇవ్వరు, నువ్వు తీసుకోవాలి. నీ ఆప్షన్ నువ్వు ఎంచుకోవాలి. నాకు నిత్య జీవము కావాలా, నిత్య నరకాన్ని గుండానికి నేను వెళ్ళిపోవాలనేది నీకు నువ్వు ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ మాటలన్నీ ప్రతి ఒక్కరు వారి హృదయం ముందు ఆలోచించుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు గొప్పగా ఒక మాట మాట్లాడుతూ అంటున్నాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒకసారి చదువుకుందామండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం.
ఫిలిప్పీ పత్రిక 3:10 నుండి, ఏ విధము చేతైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని, ఈ లోకంలో నాకు వచ్చిన అంతయు కేవలం ఏం లేదు, ఏం దగ్గర శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో నాకు ఏదైతే వస్తుందో అది ఏదో ఒక రోజు నా నుండి బయటికి వెళ్ళిపోయేది, నా నుండి వెళ్ళిపోయేది ఆయన తెలుసుకున్నాడు, దాన్ని ఎంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పునరుద్ధానమందు ఆయనలో నేను పాలి భాగం అవుటకు సమస్తాన్నంట ఆయన పెంటతో పోల్చుకున్నాడంట. కానీ చాలా మంది సమస్తాన్ని వారి జీవంగా పోల్చుకుంటున్నారు. ఈ లోకంలో శాశ్వతమైనది ఏది లేదు, నీ ప్రాణం కూడా శాశ్వతం కాదు అని తెలిసినా కూడా అదే ప్రాణాన్ని ప్రేమిస్తూ వారి ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ వారి చిత్తము నెరవేర్చుకుంటూ పునరుద్ధానం ఉందని తెలిసినా కూడా సిద్ధపాట్లు లేక, ఇప్పుడు అన్యులంటే వారికి ధర్మశాస్త్రం తెలియదు, వారు అలా వెళ్ళిపోతున్నారంటే క్రైస్తవులకి ఏమైందండి? పునరుద్ధానం కదా నీ నిరీక్షణ, పరలోక రాజ్యము స్వతంత్రించుకున్నట్టే కదా నీ నిరీక్షణ. అవతల వాళ్ళకి తెలియదంటే ఒక లెక్క, కానీ తెలిసి 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 ఆయన ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారంటే ఎంత అది కదండి జీవితకాలం మట్టుకి కేవలం దౌర్భాగ్యం అయిపోతారు. మరి తెలిసి తెలిసి చేసిన తప్పుకి ఎక్కువ శిక్ష ఉంటుందా, తెలియక చేసిన తప్పుకి ఎక్కువ శిక్ష ఉంటుందా అండి? తెలిసే కదా, తెలిసే చేస్తున్నారు. ధర్మశాస్త్రం ఎరిగి కూడా దౌర్భాగ్యాలు అయిపోతున్నారు క్రైస్తవులు. కాబట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు, ప్రతిదీ కూడా సమస్తాన్ని కూడా ఆయన పెంటతో పోల్చుకున్నాడంట. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు ఆయన. మనం ఎంచుకుంటున్నావా? ఎంచుకోవట్లే చాలా మంది. ఇదే నాకు శాశ్వతం అనుకొని భ్రమలో వెళ్ళిపోతున్నారు. అలా పునరుద్ధానము నీకుంది, పునరుద్ధానికి నువ్వు రెడీ అయ్యావా లేదా అనేది ఆత్మ గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడక వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న క్రైస్తవులారా, ఈ మాటను ఆలోచించండి. సమస్తాలను దేనితో ఎంచుకుంటున్నావు? పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, దీన్ని నేను పెంటతో ఎంచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన శ్రమలో నేను కూడా పాలి భాగస్థుడుగా మారాలి, ఆయన పునరుద్ధానంలో నేను కూడా పాలి భాగస్థుడుగా మారాలి ఆయన అని సమస్తాన్ని పెంటతో ఎంచుకుంటున్నాడు. తర్వాత చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనుటలేదు గాని, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. మనం ముందున్నది కేవలము పరలోకం, నిత్య జీవం. ఆయన పునరుద్ధానం, ఆయన మరణమును గెలిచి పునరుద్ధాడు, ఆయన అయ్యాడు, మృత్యుంజయుడు అయ్యాడు. అలాంటి మృత్యుంజయుని నమ్ముకున్న మనము వెనుకున్నవన్నీ మర్చిపోవాలంట. పాతవి గతించని, ఇదిగో సమస్తము క్రొత్తవైన అన్న మాటకు అర్థము మనం గ్రహించుకోవాలి. వెనుకున్నవన్నీ నువ్వు మర్చిపోయి ముందున్న వాటి కొరకై, ముందున్న క్రీస్తు ప్రభువారి కొరకై, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలంట. ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని యందు కలుగు బహుమానం కొరకు భక్తులు ఎదురు చూశారు. ఈ లోకమందు బహుమానాలు కావాలి అంటే మనము ఏదో ఒక రోజు నరకాగ్ని గుండెకి వెళ్ళిపోతాం అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. దేవుడిచ్చే బహుమానం కావాలో, సాతానిచ్చే బహుమానం కావాలో నిర్ణయం నీదే. ఆయన మృత్యుంజయుడు అయ్యాడు, ఆ మృత్యుంజయుడిలో ఆయన పునరుద్ధానంలో మనం పాలి భాగస్వామ్యం కావాలో వద్దనేది నిర్ణయం మనదే. కాబట్టి ఆలోచించుకుని మాటలని అన్నీ ధ్యానించుకొని మన మనస్సును ఉంచుకోవాలని గుర్తు చేసుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా ఎన్నో విలువైన మాటలు తండ్రి, వాక్కులను మాకు అందించారు ప్రభు. అందరిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి.
ప్రభువా, అవును ప్రభువా, ఈనాడు ప్రభువా మీరు మరణమును గెలిచి తండ్రి, మృత్యుంచడే తండ్రి, ప్రభువా మరణాన్ని తండ్రి మృంగి వేసినటువంటి అలాంటి గొప్ప దేవుని నమ్ముకున్న మేము ప్రభువా ఏ స్థితిలో ఉన్నామనేది గుర్తించుకున్నట్టుకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా నిరీక్షణతో ఉన్న క్రైస్తవులు తండ్రి, ప్రభువా ఈ యొక్క పునరుద్ధానమే మా నిరీక్షణ గనక తండ్రి, ఈ నిరీక్షణలో ఎంత మాత్రం తొలగిపోయేవారుగా ఉండకుండా, మరలా పాత స్వభావంలోనికి మేము వెళ్ళిపోయేవారుగా ఉండకుండా, ముందున్న మీరిచ్చు బహుమానము యొద్దకే మా గురి ఉండుటకు, ఆ గురి యొద్దకి మేము పరుగులు తీయటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా ఈనాడు తండ్రి ఇంత గొప్ప కృపను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా ఇంతవరకు నా శరీరం ఎక్కువ సహకరించకపోయినా ప్రభువా నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనము చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా ఇగో ప్రభు ఎవరైతే కూర్చుని ఇంత గొప్ప మాటలు విన్నారో ప్రభువా, ఆ మాటలు తండ్రి వారి హృదయం అందు జాగ్రత్తగా కాపాడుకొని మీరు తండ్రి మీ యొక్క రాకడలో ప్రభువా మేము సిద్ధపాటు కలిగిన వారుగా ఉండుటకు ప్రభువా, తీర్పులోనికి వెళ్ళిపోయే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా నిత్య జీవం పొందుకునే స్థితిలోనికి అట్టి హృదయము మా అందరికి అనుగ్రహిస్తారని మేము నమ్మచ్చు ప్రభువా. లోకంలో కలిసిపోయే వారుగా ఉండకుండా తండ్రి, లోకంలో పాలి భాగస్తులుగా ఉండకుండా తండ్రి మీలో పాలి భాగస్తులుగా మమ్మల్ని అందరినీ మార్చుకోమని ప్రార్థిస్తూ తండ్రి, మృత్యుంజయుడుగా ఉన్న మీరు ప్రభువా మీ పాదాల యొద్ద మేము నేర్చుకొనుటకు సిద్ధపాటు కలిగి ఉండుటకు ఎల్ల వేళల తండ్రి రెడీగా ఉండుటకు మా అందరికి సహాయము చేసి నడిపిస్తారని నమ్మచ్చు తండ్రి. మా కొరకు రానైన మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనం సమర్పించుకుంటాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.